మారుతున్న ప్రపంచాన్ని బట్టి మనుషుల యొక్క లైఫ్ స్టైల్ మరియు అవసరానికి ఉపయోగించే వస్తువులు కూడా మారుతూ వస్తున్నాయి. కాలానుగుణంగా ప్రతి వస్తువు దానికంటే బెటర్ గా ఆకర్షణీయంగా అప్డేట్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ చరిత్రలో కనుక మనం వెనక్కి తిరిగి చూసుకుంటే చరిత్రలో ఉపయోగించిన వస్తువులకి ఇప్పుడు అప్గ్రేడ్ అయిన ఆ వస్తువులకి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మరి ఈ వీడియోలో మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న మరియు ఇదివరకు ఉపయోగించిన కొన్ని వస్తువుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, స్మోకింగ్ అంబ్రెల్లా. ఒకవేళ మీరు స్మోకింగ్ చేస్తే ఈ ప్రోడక్ట్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. 1950 సంవత్సరంలో స్మోకింగ్ లవర్స్ కోసం ఈ స్మోకింగ్ అంబ్రెల్లాని తయారు చేశారు. సాధారణ సిగరెట్ కి పైప్ తో అనుసంధానించి ఒక అంబ్రెల్లా ఉంటుంది. అలా అంబ్రెల్లా పెట్టడం వల్ల సిగరెట్ లోంచి పొగ పీల్చడం ఈజీగా ఉండేదని అలా తయారు చేసేవారు. కొన్నాళ్ల పాటు అటువంటి సిగరెట్లను ఉపయోగించారు. నెంబర్ 2, ద ఫ్లయింగ్ ట్యాంక్. యుద్ధంలో ఉపయోగించే ట్యాంకులు ఎంత బరువుగా ఉంటాయంటే ఆ ట్యాంకుల్ని గాల్లో ఎగరేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన మనకి రాదు. కానీ చరిత్రలో గాల్లో ఎగిరే ట్యాంకులను కూడా ఉపయోగించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ ద్వారా యాంటోనో A14 అని పిలువబడే ఈ ట్యాంక్ ని ప్లేన్ లాగా తయారు చేశారు. కానీ దీన్ని ఉపయోగించలేదు. ఒకవేళ రెండో ప్రపంచ యుద్ధంలో గనుక దీన్ని ఉపయోగించుంటే ఇది ప్రపంచానికి ఒక గేమ్ చేంజర్ గా మారేది. టెస్టింగ్ దశలో సగం దూరం వరకే ఎగిరి పూర్తిగా టెస్టింగ్ కంప్లీట్ కాలేనందువల్ల రెండో ప్రపంచ యుద్ధంలో దీన్ని ఉపయోగించలేదు. ఒకవేళ గనుక దీన్ని రెండో ప్రపంచ యుద్ధంలో ఉపయోగిస్తే చాలా అనర్థాలు జరిగేవి. నెంబర్ 3, 1920 స్విమ్ మాస్క్. స్విమ్మింగ్ పూల్ లో వాటర్ ని ప్యూరిఫై చేయడానికి యూజ్ చేసే కెమికల్స్ మన ఆరోగ్యానికి హానికరంగా ఉంటాయి. దాని నుంచి కాపాడుకోవడానికి మనం అనేక ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తాం. కానీ 1980లో స్విమ్మింగ్ కోసం ఈ స్విమ్మింగ్ మాస్క్ ని తయారు చేశారు. ఈ మాస్క్ వల్ల స్విమ్మింగ్ పూల్ లోని వాటర్ తోటి స్పేస్ కి ఏ విధమైన ఎఫెక్ట్ ఉండేది కాదు. కానీ చూడడానికి ఈ మాస్క్ భయంకరంగా ఉందని ఎవరు ఎక్కువగా ఈ మాస్క్ ని ఎక్కువగా ఉపయోగించలేదు. నెంబర్ 4, ద ఐసోలేటర్. 1950లో నిర్మించిన ఈ ప్రోడక్ట్ నిజంగానే ఒక విచిత్రమైందని చెప్పొచ్చు. ఒక పెద్ద హెల్మెట్ లో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకునేలా దీన్ని నిర్మించారు. దీన్ని ఐసోలేటర్ అని ఎందుకు పిలుస్తారంటే ఇది వేసుకున్న తర్వాత బయట ఉన్న ఏ శబ్దం వినపడదు మరియు అటు ఇటు కూడా చూడలేం. దీన్ని మనం ఏదైనా ఒక పని మీద ఫోకస్ గా డెడికేట్ గా చేయడానికి ఒకే పని మీద ఉండడానికి తయారు చేశారు. కానీ ఆ హెల్మెట్ లో చూడడానికి పెట్టిన హోల్స్ నుండి క్లియర్ గా కనిపించేది కాదు. దానివల్లే ఆ మాస్క్ ని ఎవరు పెద్దగా ఉపయోగించలేదు. నెంబర్ 5, ఆంఫిబియస్ బైసైకిల్. ఆంఫిబియస్ బైసైకిల్ అంటే ఏంటంటే అది భూమి మీద నడుస్తుంది, అలాగే నీటి మీద కూడా నడుస్తుంది. దాన్నే ఆంఫిబియస్ బైసైకిల్ అంటారు. ద సైక్లోమర్ అని పిలువబడే ఈ సైకిల్ అటువంటిదే. ఆ సైకిల్ భూమిపైన అలాగే నీటి మీద కూడా నడుస్తుంది. 1932లో తయారు చేసిన ఈ సైకిల్ అప్పట్లో చర్చల్లోకి వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సైకిల్ ఫెయిల్ అయిపోయింది. దీని యొక్క చక్రాలు పెద్దగా ఉండడం వల్ల రోడ్డు మీద ఈ సైకిల్ ని తొక్కడం కొంచెం ఇబ్బందికరంగా ఉండేది మరియు నీటిలో కూడా దీన్ని తొక్కడం చాలా కష్టంగా ఉండేది. దాని కారణంగానే ఇది కేవలం చరిత్రలో ఉపయోగించిన ఒక వస్తువులా మిగిలిపోయింది. చూశారు కదా, చరిత్రలో ఉపయోగించిన కొన్ని వస్తువుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.